వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో జీతం నుండి ఆదాయం లెక్కింపు అనేటటువంటి అంశంలో ప్రధానమైనటువంటి అంశం స్థూల జీతం నుండి అనుమతించబడినటువంటి మినహాయింపులు మరియు తగ్గింపుల గురించి మనం ఈరోజు పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా జీతంకు సంబంధించి స్ట్రక్చర్ ఒకసారి గుర్తుంచుకోండి. జీతం నుండి ఆదాయం లెక్కించేటప్పుడు జీతాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించడం జరుగుతుంది. 1 జీతం, 2 భత్యాలు, 3 పరిలబ్ధులు, 4 జీతం బదులుగా ప్రయోజనాలు. ఈ 4 భాగాలు కలిపినట్లయితే స్థూల జీతం వస్తుంది. ఈ స్థూల జీతం నుండి మనకి కొన్ని రకాలైనటువంటి మినహాయింపులు అలాగే తగ్గింపులు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు చూస్తాము. ఆ మినహాయింపులు తగ్గింపులు తీసివేసిన తర్వాత చివరగా మనకి జీతం నుండి ఆదాయం అనేది వస్తుంది. ఆదాయ పన్ను చట్టం 1961లోని వివిధ సెక్షన్స్ ప్రకారము 2019-2020 ఆర్థిక సంవత్సరానికి మరియు పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపుల జాబితా క్రింది విధంగా ఉంది. ఇక్కడ చట్టంలో చెప్పినట్లుగా జీతం నుండి ఆదాయం లెక్కించాలి అంటే మనకి ఈ యొక్క శీర్షికలో లభ్యమయ్యేటటువంటి మినహాయింపులు మరియు తగ్గింపుల గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముందుగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 80C కింద అనుమతించబడేటటువంటి మినహాయింపులు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను మినహాయింపు అనేది ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుడికి పన్ను నుండి తగ్గింపులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్. ఈ సెక్షన్లో గరిష్టంగా 1,50,000 వరకు మినహాయింపు పరిమితి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చినటువంటి మొత్తం జీతం ఆదాయం నుండి 1,50,000 వరకు పన్ను నుండి మినహాయించబడేటటువంటి అంశాలు అని మీరు అర్థం చేసుకోవాలి. ఏ అంశాలకి పన్ను నుండి మినహాయింపిస్తారు అనేటటువంటి విషయం మనం చూద్దాం. ప్రాథమికంగా PPF లో పెట్టినటువంటి అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టినటువంటి మొత్తాలకు లేదా EPF ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్, NPS న్యూ పెన్షన్ స్కీము వంటి వివిధ మార్గాలలో పెట్టినటువంటి అనుమతించబడిన పెట్టుబడులకు లేదా సేవింగ్స్ కు సెక్షన్ 80C కింద క్లెయిమ్ చేయవచ్చు. అంటే సెక్షన్ 80C కింద అనుమతించబడినటువంటి వివిధ మార్గాల్లో పెట్టిన పెట్టుబడి ఆదాయ పన్ను నుండి మినహాయింపు పొందేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ మినహాయింపు అన్ని రకాల అంశాలకి చెంది మొత్తం 1,50,000 వరకు పరిమితం చేయడం జరిగింది. సెక్షన్ 80C కింద మినహాయింపులు లేదా తగ్గింపులు ఇచ్చేటటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. సెక్షన్ 80C ప్రకారం తగ్గింపులు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ NSC అంటారు, జాతీయ పెన్షన్ పథకం NPS, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ట్యూషన్ ఫీజు, పిల్లల ట్యూషన్ ఫీజు, 5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లు, జీవిత బీమా ప్రీమియం, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, గృహ రుణంపై చెల్లించినటువంటి అసలు అంటే తీసుకున్న గృహ రుణములో EMIలో మనం చెల్లించేటటువంటి అసలు, సుకన్య సమృద్ధి ఖాతా డిపాజిట్ పథకం కింద పెట్టినటువంటి డిపాజిట్ మొత్తం, అలాగే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ రకాలైనటువంటి మార్గాల ద్వారా ఉద్యోగి లేదా పన్ను చెల్లింపుదారుడు తను పెట్టినటువంటి పెట్టుబడికి 1,50,000 వరకు అనుమతి పొందేటటువంటి అవకాశం ఉంది. అంటే ఉద్యోగి తన యొక్క జీతం నుండి ఆదాయంలో 80C ప్రకారం అనుమతించబడినటువంటి వివిధ మార్గాల్లో పెట్టినటువంటి పెట్టుబడి 1,50,000 వరకు అంటే స్థూల జీతం నుండి ఈ 80C సెక్షన్ ప్రకారం గరిష్టంగా 1,50,000 వరకు మనం తగ్గింపులు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 80CCE పరిమితి. ఇక్కడ సెక్షన్ 80CC ఏం చెప్తోంది అంటే
సెక్షన్ 80C ప్రకారం సెక్షన్ 80CCC అంటే ట్రిపుల్ సి మరియు సెక్షన్ 80CCD సబ్ సెక్షన్ 1 కింద మొత్తం తగ్గింపులు ఏ సందర్భంలోనైనా సరే 1,50,000 రూపాయలు మించకూడదు అని సెక్షన్ 80CCE పరిమితి విధించడం జరిగింది. ఇక్కడ ఈ పరిమితి సెక్షన్ 80CCE పరిమితి 80CCD2కు మరియు 80CCD1Bకు వర్తించదు. ఇక్కడ 80CCD2 ఏంటి, 80CCD1B దేనికి చెందింది అనే విషయాన్ని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 80C ప్రకారం అనుమతించబడేటటువంటి గరిష్ట మొత్తం స్థూల జీతం ఆదాయం నుండి తగ్గింపుగా 1,50,000 రూపాయలు. ఇప్పుడు మనం ఆ లిస్ట్ చూసాం ఆల్రెడీ. ఇప్పుడు 80CCD దీనికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్. ఇక్కడ ఈ న్యూ పెన్షన్ స్కీమ్ సంబంధించి సెక్షన్ 80CCD సబ్సెక్షన్ 1 ఏం చెప్తుందంటే గరిష్టంగా 1,50,000 వరకు తమ యొక్క జీతం నుండి సంవత్సరానికి ఈ సెక్షన్ ఆధారంగా తగ్గింపు పొందేటటువంటి అవకాశం ఉంది. 80CCD సబ్సెక్షన్ 1 కింద మనకు అనుమతించబడేటటువంటి మొత్తాలు ఇక్కడ ఉద్యోగి యొక్క జీతం బేసిక్ ప్లస్ డిఏలో 10%. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి 20% వరకు పరిమితం చేయడం జరిగింది. ఈ మొత్తం 1,50,000 రూపాయలకు మించకుండా తగ్గింపు పొందేటటువంటి అవకాశం ఉంది. సెక్షన్ 80CCD సబ్సెక్షన్ 2 ఇక్కడ ఈ సెక్షన్ పూర్తిగా యజమాని యొక్క కంట్రిబ్యూషన్ కి చెందినటువంటిది. సెక్షన్ 80CCD సబ్సెక్షన్ 2 దీనికి సంబంధించి ఉద్యోగులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రైవేట్ ఉద్యోగులు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఒక కేటగిరీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఇంకో కేటగిరీ కింద విభజించడం జరిగింది. ముందుగా ప్రైవేట్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని వారి విషయంలో వారు క్లెయిమ్ చేయగలిగేటటువంటి మొత్తం వాస్తవంగా యజమాని కంట్రిబ్యూషను, ఎన్పిఎస్ కి యజమాని చేసినటువంటి కంట్రిబ్యూషను, 2 బేసిక్ ప్లస్ డిఏ దాని మీద 10%, 3 గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే స్థూల మొత్తం ఆదాయం. ఈ 3 అంశాల్లో ఏ తక్కువైతే దానిని డిడక్షన్ కొరకు క్లెయిమ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 80CCD2 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీనికి 3 నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఈ 3 నిబంధనల్లో ఏ మొత్తం తక్కువగా ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ క్లెయిమ్ చేయడం అంటే స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా అనుమతి కోరడం. ఇక్కడ క్లెయిమ్ ఈ 3 అంశాల్లో ఏ తక్కువ అయితే అది. ఇక్కడ మొట్టమొదటి అంశం యాక్చువల్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్, వాస్తవంగా యజమాని జమ చేసినటువంటి మొత్తం, ఎన్పిఎస్ కు యజమాని జమ చేసినటువంటి మొత్తం. నెంబర్ 2 14% బేసిక్ ప్లస్ డిఏ, ఉద్యోగి బేసిక్ ప్లస్ డిఏ మీద 14%. 3 స్థూల ఆదాయము. ఈ 3 అంశాల్లో ఏ తక్కువైతే దానిని తగ్గింపుగా అనుమతి మనం పొందవచ్చును స్థూల జీతము నుండి. ఇక్కడ సెక్షన్ 80CCD సబ్సెక్షన్ 1B ఇది అదనంగా ఇవ్వడం జరిగింది. 80C సెక్షన్ కి ఉండేటటువంటి గరిష్ట పరిమితి 1,50,000 దాటి అదనంగా 50,000 రూపాయలు ఈ ఎన్పిఎస్ లో పెట్టినటువంటి మొత్తానికి మినహాయింపుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రకాలైనటువంటి సెక్షన్లు ఎన్పిఎస్ కి అంటే న్యూ పెన్షన్ పథకానికి సంబంధించినటువంటి సెక్షన్లు. ఇప్పుడు మనం సెక్షన్ 80D ప్రకారం అనుమతించబడేటటువంటి తగ్గింపులు చూద్దాం. సెక్షన్ 80D ఇక్కడ 4 భాగాలుగా విభజించడం జరిగింది. చూడండి ఒకసారి. ఎవరికి వర్తిస్తుంది? కవర్డ్ ఇండివిజువల్స్. ఎగ్జంప్షన్ లిమిట్ ఎంతవరకు మినహాయింపు ఇవ్వడానికి అవకాశం ఉంది? ఇందులో హెల్త్ చెకప్ చేయించుకున్నట్లయితే ఎంతవరకు ఇంక్లూడ్ అయింది, మొత్తం డిడక్షన్
ఎంతవరకు అవకాశం ఉంది. సో సెక్షన్ 80D అనేది మెడికల్కి చెందినటువంటిది. ఈ సెక్షన్ 80D ప్రకారం సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ అంటే ఉద్యోగి కుటుంబానికి సంబంధించి 80D ప్రకారం 25,000 వరకు లిమిట్ ఉంది. హెల్త్ చెకప్ 5,000. ఇక్కడ హెల్త్ చెకప్ విషయంలో 5,000 వరకు ఇచ్చారు, కానీ మొత్తం డిడక్షన్ మటుకు 25,000 వరకు మాత్రమే. హెల్త్ చెకప్కి రిమైనింగ్ ఫెసిలిటీస్కి కలిపి 25,000 వరకు టోటల్ డిడక్షన్ అనుమతించడం జరిగింది. అలాగే సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ప్లస్ పేరెంట్స్, ఇక్కడ సెక్షన్ 80D ప్రకారం సెల్ఫ్ అంటే ఉద్యోగికి మరియు ఉద్యోగి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు. ఈ సందర్భంలో ఇక్కడ 50,000 రూపాయల వరకు ఎగ్జంప్షన్ లిమిట్ ఇచ్చారు. హెల్త్ చెకప్కి 5,000 రూపాయలు, మొత్తం 55,000 వరకు ఇక్కడ డిడక్షన్ ఉంది. అదే సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ విషయంలో హెల్త్ చెకప్కి అమౌంట్ సపరేట్గా ఇవ్వలేదు, 25,000 వరకే టోటల్ డిడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మూడో కేటగిరీ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ప్లస్ సీనియర్ సిటిజన్ పేరెంట్స్. ఇక్కడ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ కానీ అయినట్లయితే ఎగ్జంప్షన్ లిమిట్ 55,000 రూపాయలు మరియు హెల్త్ చెకప్ 5,000, మొత్తం 60,000 రూపాయల డిడక్షన్కి అనుమతించడం జరిగింది. మరి ఒక కేటగిరీ సెల్ఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫ్యామిలీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్. ఇక్కడ ఈ సందర్భంలో మొత్తం ఎగ్జంప్షన్ లిమిట్ 60,000, అలాగే హెల్త్ చెకప్ నిమిత్తం 5,000, మొత్తం 65,000 వరకు మనకి డిడక్షన్కి అనుమతించడం జరిగింది 80D ప్రకారం. ఇతర సెక్షన్లు చూద్దాం. సెక్షన్ 80DD, అలాగే సెక్షన్ 80DDB, సెక్షన్ 80U. ఈ సెక్షన్ రెసిడెంట్ ఇండివిజువల్కి అంటే నివాసి అయిన వ్యక్తికి, హెచ్ఈఎఫ్కి అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి మాత్రమే 80DD అలాగే 80DDB వర్తిస్తుంది. 80U విషయంలో రెసిడెంటల్ ఇండివిజువల్కి మాత్రమే వర్తిస్తుంది, ఇక్కడ హెచ్ఈఎఫ్కి వర్తించదు. ఫర్ హూమ్ అంటే ఎవరికి వర్తిస్తుంది? డిపెండెంట్ రిలేటివ్స్కి. ఇక్కడ 80DDB సెల్ఫ్ మరియు డిపెండెంట్ రిలేటివ్స్కి, 80U ఓన్లీ సెల్ఫ్కి మాత్రమే వర్తించడం జరుగుతుంది. ఎంతవరకు డిడక్షన్ ఉంది? ఈ 3 సెక్షన్లు కూడా ఇక్కడ హెల్త్కి సంబంధించినవి. ఒకసారి 80DD ప్రకారం నార్మల్ డిజేబిలిటీ అయితే 75,000 వరకు తగ్గింపుకు అవకాశం ఉంది. సివియర్ డిజేబిలిటీ అయితే 1,25,000 వరకు అవకాశం ఉంది. 80DDB ప్రకారం సిటిజన్ ఆర్డినరీ సిటిజన్ అయితే 40,000, సీనియర్ సిటిజన్ అయితే 60,000, వెరీ సీనియర్ సిటిజన్ అంటే 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే 80,000 వరకు కూడా అవకాశం ఉంది తగ్గింపుకి. ఇక్కడ 80U కింద నార్మల్ డిజేబిలిటీ 75,000, సివియర్ డిజేబిలిటీ అయితే 1,25,000 వరకు డైరెక్ట్గా తగ్గింపుకి అవకాశం ఉంది. ఈ సెక్షన్లకు 80Cకు సంబంధం లేదు. 80Cకి సంబంధించి 1,50,000 పరిమితి. దీనికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ విడిగా తగ్గింపులు అనేవి ఉండడం జరుగుతుంది. మరి ఒకసారి ఈ సెక్షన్లు చూసినట్లయితే 80DD ఈ యొక్క సెక్షన్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిపెండెంట్ డిసేబుల్డ్ అంటే మనకి డిపెండెంట్ డిసేబుల్డ్ పీపుల్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్కి, మెడికల్ ట్రీట్మెంట్కి ఈ విషయానికి సంబంధించి మనకి ఇచ్చేటటువంటి ఎగ్జామ్షన్స్ చూసాం. అలాగే 80DDB డిడక్షన్స్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డిసీజెస్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి జబ్బుల విషయంలో ఇక్కడ మెయింటెనెన్స్కి అలాగే మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో ఇక్కడ ఎంతెంత మొత్తాలు మీరు ఆంపిస్తారో చూసాం. అలాగే 80U సెక్షన్ ఎవరైతే వ్యక్తి డిజేబుల్డ్ పర్సన్ ఉంటారో ఆ డిజేబుల్డ్ పర్సన్ విషయంలో ద మెడికల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్షన్ 75,000, అలాగే నార్మల్ డిజేబిలిటీ అయితే 70,000, సివియర్ డిజేబిలిటీ అయితే 1,25,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 80E డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ టేకన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత చదువుల కోసం తీసుకున్నటువంటి
విద్యా రుణంపై చెల్లించినటువంటి వడ్డీ. ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ సెల్ఫ్ అయినా, స్పౌస్ అంటే భార్య లేదా భర్త, చైల్డ్ పిల్లల కోసం, లేదా లీగల్ గార్డియన్ విషయానికి ఈ కండిషన్ అనేది వర్తిస్తుంది. ఈ లోను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అప్రూవ్డ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఈ యొక్క బెనిఫిట్ ని మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క బెనిఫిట్ 8 పన్ను నిర్ధారణ సంవత్సరాలకి మనం వాడుకోవచ్చు. ఇక్కడ డిడక్షన్ గా ఒప్పుకునేటటువంటి మొత్తం ఎంతైతే మనం ఇంట్రెస్ట్ పే చేసామో అంత మొత్తం ఇంట్రెస్ట్ కి కూడా తగ్గింపుకు అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మాక్సిమం లిమిట్ అనేటటువంటిది లేదు. మరొకసారి చూడండి, సెక్షన్ 80E కింద విద్యా రుణం తీసుకున్నట్లయితే ఆ రుణంపై చెల్లించినటువంటి వడ్డీ ఎంత మొత్తం చెల్లించారో అంత మొత్తానికి పూర్తిగా తగ్గింపు పొందేటటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ఒక సెక్షన్ 80EE, ఈ సెక్షన్ ప్రకారం ఇది హోమ్ లోన్ ఎవరైనా తీసుకున్నట్లయితే ఆ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కు సంబంధించి ఇక్కడ ప్రత్యేకించి ఇది అప్లై అయ్యేది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అప్లై అవుతుంది. ఈ 80EE సెక్షన్ అప్లై అవ్వాలి అంటే తీసుకునేటటువంటి లోను 1 ఏప్రిల్ 2016 నుండి 31 మార్చి 2017 మధ్య లోన్ తీసుకుని ఉండాలి. అలాగే ఆ లోన్ మొత్తం 35 లక్షలు దాటి ఉండకూడదు. ఇంటి విలువ 50 లక్షల వరకు ఉండాలి, 50 లక్షలు దాటి ఉండకూడదు. ఇటువంటి సందర్భంలో అదనంగా 50,000 రూపాయల్ని తగ్గింపుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదనంగా అంటే గృహ రుణంపై వడ్డీకి సాధారణంగా 2 లక్షల వరకు అనుమతించబడే తగ్గింపు ఉంది. దానికి అదనంగా 50,000 రూపాయలు ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే 50,000 రూపాయలు అదనంగా తగ్గింపు పొందేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి గృహ రుణానికి సంబంధించి ఏ సెక్షన్లు ఉన్నాయి, ఏ విధంగా మినహాయింపు వస్తుందో ఒకసారి చూద్దాం. ఇతర సెక్షన్లో ఇక్కడ సెక్షన్ 80C కింద గృహ రుణానికి సంబంధించి ఏదైనా కానీ ఈఎంఐలో అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో ఆ వాయిదాలో ఏదైతే గృహ రుణానికి సంబంధించి అసలు మొత్తం చెల్లిస్తున్నామో ఆ అసలు మొత్తాన్ని 80C కింద మనం క్లెయిమ్ చేయవచ్చు. ఈ 80C గరిష్టంగా 1,50,000 వరకు అనుమతుంది. అలాగే సెక్షన్ 24B ఈ సెక్షన్ ప్రకారం గృహ రుణంలో మనం చెల్లించేటటువంటి వడ్డీ పోర్షన్ 2 లక్షల వరకు మనకి అనుమతించడం జరుగుతుంది. సో ఈ 2 లక్షలు 80C సెక్షన్ కి అదనంగా ఈ 24B అనేటటువంటి సెక్షన్ ని ఇవ్వడం జరిగింది. అంటే గృహ రుణము సంబంధించి వాయిదాలో చెల్లించినటువంటి అసలు 1,50,000 వరకు పరిమితి ఉంది మినహాయింపుకు. వడ్డీకి సంబంధించి సపరేట్ గా 2 లక్షల వరకు కూడా పరిమితి ఉంది. సెక్షన్ 80EE చెప్పాను ఆల్రెడీ. ఈ కండిషన్ మనం ఫుల్ఫిల్ అయినట్లయితే కండిషన్ ఏంటి అంటే రుణం 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2020 మధ్యన కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ 1.5 లక్షలు అంటే 1,50,000 అదనంగా సెక్షన్ 80EE ఈ సెక్షన్ మనం కానీ ఉపయోగించుకోవాలి అంటే గృహ రుణము 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2020 మధ్య కానీ తీసుకున్నట్లయితే అదనంగా 1,50,000 మనం క్లెయిమ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది అప్లై చేసుకోవాలి అంటే షుడ్ నాట్ ఓన్ ఎనీ అదర్ ప్రాపర్టీ ఆన్ ది డేట్ ఆఫ్ లోన్ శాంక్షన్. లోన్ శాంక్షన్ తేదీ నాటికి ఇతర ప్రాపర్టీలు మనకి ఉండకూడదు. ఆ సందర్భంలో మాత్రమే ఈ యొక్క సెక్షన్ ని మనం వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. సెక్షన్ 80G. సెక్షన్ 80G పూర్తిగా డొనేషన్లకు సంబంధించినటువంటి సెక్షన్. ఇది ప్రతి సంవత్సరం ఆదాయ పన్ను చట్టంలో ఏ సంస్థలకి డొనేషన్ చేస్తే మినహాయింపు ఎంతెంత వస్తుంది అనేటటువంటి విషయాన్ని నోటిఫై చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనకి డిడక్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి డొనేషన్లను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. విత్ క్వాలిఫైయింగ్ లిమిట్, వితౌట్ క్వాలిఫైయింగ్ లిమిట్.
అంటే మనం డొనేషన్ చేయడానికి మన ఆదాయంలో ఎంతవరకు లిమిట్ ఉంది అనేటటువంటి అంశం ఆధారంగా విత్ క్వాలిఫైయింగ్ లిమిట్ ప్రకారం డొనేషన్ చేసేటటువంటి సంస్థలు, వితౌట్ క్వాలిఫైయింగ్ లిమిట్ డొనేషన్ చేస్తే మనకి తగ్గింపు వచ్చేటటువంటి సంస్థలు. ఈ లిస్టు మనం ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు చూసుకుని ఏ సంస్థలకి మనం డొనేషన్ చేస్తే 100% పూర్తిగా డిడక్షన్ వస్తుంది, 50% పూర్తిగా డిడక్షన్ వస్తుంది అనే విషయం మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్టును డొనేషన్స్ లిస్ట్ ఉదాహరణకి పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ అంటే ఇక్కడ 100% డిడక్షన్ అంటే 10,000 రూపాయలు పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ గాని ఇచ్చినట్లయితే ఆ 10,000 రూపాయలు మొత్తము ఆదాయం లెక్కించేటప్పుడు మినహాయింపుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 50% డిడక్షన్ ఉండేటటువంటి ఒకసారి చూడండి, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్. ఈ ఫండ్ కి 10,000 రూపాయలు కానీ డొనేషన్ ఇస్తే ఇక్కడ అనుమతించేది 50%. అంటే 10,000 డొనేషన్ ఇస్తే 5,000 వరకు మాత్రమే మనకి తగ్గింపుగా అనుమతించడం జరుగుతుంది. ఈ విధంగా 100% డిడక్షన్ వచ్చేటటువంటి సంస్థలు, 50% డిడక్షన్ ఇచ్చేటటువంటి సంస్థలు ఈ లిస్ట్ ని ఎప్పటికప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి. దానికి అనుగుణంగా మన యొక్క డిడక్షన్ ని క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం సెక్షన్ 80C కింద మినహాయింపులు అలాగే తగ్గింపులు, 80Dకి సంబంధించి మెడికల్ అంశాలకు సంబంధించిన తగ్గింపులు చూసాం, అలాగే 80E చూసాం. గృహ రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించిన సందర్భంలో అసలుని ఏ విధంగా చూపాలి, వడ్డీని ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాలు మనం చూసాం. ఇప్పుడు స్థూల మొత్తం ఆదాయం నుండి సెక్షన్ 16 కింద అనుమతించబడేటటువంటి తగ్గింపులు ఒకసారి చూద్దాం. సెక్షన్ 16 కింద తగ్గింపులు 3 రకాలైనటువంటి తగ్గింపులు ఉన్నాయి. ఆ తగ్గింపులు 1 ప్రామాణిక తగ్గింపు, 2 వినోద భత్యము, 3 వృత్తి పన్ను. ముందుగా ప్రామాణిక తగ్గింపు చూద్దాం. సెక్షన్ 16 కింద ప్రామాణిక తగ్గింపు 50,000 రూపాయలు లేదా జీతము ఏది తక్కువైతే దానిని ప్రామాణిక తగ్గింపుగా అనుమతించడం జరుగుతుంది. అంటే స్థూల మొత్తం జీతం వచ్చిన తర్వాత సెక్షన్ 16 కింద ప్రామాణిక తగ్గింపు 50,000 లేదా జీతం ఏ తక్కువైతే దానిని తగ్గింపుగా మనం లెక్కలోనికి తీసుకోవాలి. ఇది సెక్షన్ 16 మొట్టమొదటి తగ్గింపు, ప్రామాణిక తగ్గింపు. అలాగే రెండవ తగ్గింపు చూద్దాం, వినోద భత్యం. వినోద భత్యం తగ్గించడానికి ముందుగా తీసుకున్నటువంటి వినోద భత్యాన్ని జీతం నుండి ఆదాయంగా పరిగణించి ముందు జీతాలకి కలపాలి. తర్వాత స్థూల జీతం వచ్చిన తర్వాత తగ్గింపుని మనం లెక్కించాలి. ఈ వినోద భత్యం తగ్గింపు పొందాలి అంటే ప్రభుత్వ ఉద్యోగి అంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి అయినప్పుడు ఈ క్రింది వాటిలో ఏది తక్కువైతే అది మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అంటే 5,000 రూపాయలు కానీ లేదా ఉద్యోగి యొక్క జీతంలో 1/5వ భాగం కానీ వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యము. ఈ 3 అంశాల్లో ఏది తక్కువైతే దానిని సెక్షన్ 16 కింద వినోద భత్యం తగ్గింపుని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగి ప్రభుత్వేతర ఉద్యోగి అయినట్లయితే వినోద భత్యాన్ని మినహాయించడం అనేది జరగదు. సెక్షన్ 16 కింద తగ్గింపు 3వది వృత్తి పన్ను. ఈ వృత్తి పన్ను అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 276 ప్రకారం ఒక రాష్ట్రం విధించేటటువంటి పన్ను. ఈ వృత్తిపరమైన పన్ను పూర్తిగా మినహాయింపుగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే వృత్తి పన్ను ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి 2,500 దాటి ఉండకూడదు అనేటటువంటి నిబంధన కూడా ఉంది. ఇప్పటి వరకు మనం వివిధ రకాలైనటువంటి సెక్షన్లు పూర్తి స్థాయిలో నేర్చుకున్నాం. తగ్గింపులు ఏ మేరకు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం. దీంతో జీతాలు అనే శీర్షికకు సంబంధించి ఆదాయ పన్ను చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాథమిక అంశాలను కూలంకషంగా మీకు అందించడం జరిగింది. తదుపరి క్లాసులో జీతం నుండి ఆదాయం లెక్కింపు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తాం. అప్పటి వరకు బాబాయ్, సైనింగ్ అవుట్, మీ గుడిపాటి శ్రీనివాసరావు.